హాయ్ అండి. డిజైనర్ ఫ్రాక్ తక్కువ టైంలో సింపుల్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ శారీ నాకు ₹180 పడింది. ఇందులో వచ్చిన గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్‌ని నేను హ్యాండ్స్‌కి యూజ్ చేసి డిజైన్ చేసి స్టిచ్ చేశాను. ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా టైం పడుతుందేమో అనుకునే వాళ్ళందరూ ఈ వీడియో తప్పకుండా చూడండి. ఫాస్ట్‌గా స్టిచ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను. క్లాత్ చాలా పల్చగా ఉంది అని యోక్ పార్ట్‌కి డబుల్ లైనింగ్ యూజ్ చేశాను. ఇలా 2 లైనింగ్స్ ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇక్కడ నేను క్రేప్ అండ్ కాటన్ 2 లైనింగ్స్ యూజ్ చేశాను. ఒరిజినల్ క్లాత్ పైన క్రేప్ లైనింగ్ పెట్టి ఇలా టర్న్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్‌కి కరెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ పెట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్స్‌కి ఫ్యూజింగ్ పేపర్ అది ఏమీ యూజ్ చేయకుండానే నెక్కులు స్టిచ్ చేసి తిప్పుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సింపుల్‌గా నెక్ ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చూపిస్తున్న మెథడ్‌లో స్టిచ్చింగ్ చేసినట్లయితే పీస్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే రోజుకి 10 ఫ్రాక్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ స్టిచ్ చేసేటప్పుడే మనం షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ లోపల ఉన్న క్లాత్‌ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్‌ని ఇలా తిప్పుకొని నెక్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే నెక్ షేప్ కరెక్ట్‌గా తిరుగుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ మెథడ్‌ని ఫాలో అయితే తక్కువ టైంలోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్‌ని, ఒరిజినల్ క్లాత్‌ని అన్నిటిని నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం అటాచ్ చేసుకునేటప్పుడు ముడతలవి ఏమీ రాకుండా నీట్‌గా చెక్ చేసుకుంటూ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నిటిని నీట్‌గా కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఫ్రంట్ పార్ట్ సింపుల్‌గా నీట్‌గా ఎలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్‌కి ఒక చిన్న డిజైన్ పెడదాం. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటే ఇలా కట్ చేసుకొని 2 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఇలా చిన్న ఫ్రిల్ లాగా పెడుతున్నాను. మన దగ్గర ఉన్న క్లాత్‌లో నుంచే మనం ఏదైనా ఇలా చిన్నగా డిజైన్ చేసుకుంటే లుక్ సూపర్‌గా ఉంటుంది. ఈ ఫ్రిల్‌ని ఇప్పుడు నెక్ చుట్టూ పెట్టి అటాచ్ చేస్తాను. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఇంకా సింపుల్‌గా రెడీ చేసేయొచ్చు. ఫ్రంట్‌కి ఎలా అయితే క్లాతులు సెట్ చేసుకున్నామో అలాగే సెట్ చేసుకొని నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం నేను ఖర్చులు బయటికి రాకుండా అటాచ్ చేస్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ ఫాస్ట్‌గా చేయడం ఒకటే కాకుండా ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న క్లాతుల్ని కట్ చేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చేసినట్టుగా షోల్డర్స్ అటాచ్ చేయడం మీకు అర్థమవ్వకపోతే గనక కామెంట్ చేయండి. నేను ఓన్లీ షోల్డర్స్ మాత్రమే స్టిచ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! 2 వైపులా ఖర్చులు కనిపించకుండా నీట్‌గా ఎలా స్టిచ్ చేశానో. ఇప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్‌ని కూడా అటాచ్ చేసుకొని హ్యాండ్స్ వేసుకోవడమే. ఇలాంటి హ్యాండ్స్ బావుంటాయని నేను ఈ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్‌ని నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌తో స్టిచ్ చేస్తున్నాను. లుక్ చాలా బా అనిపిచ్చింది.
ఇలా హ్యాండ్స్‌ని రెడీ చేసి స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ రెడీ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ మొత్తం రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు అంబ్రెల్లా అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్‌కి నేను కింద ఫ్లేర్‌కి లైనింగ్ వేయడానికి అంబ్రెల్లా కటింగ్ చేయలేదు. ఒరిజినల్ క్లాత్‌కి మాత్రమే ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా కట్ చేశాను. ఇలా 3 పీసెస్ లాగా కట్ చేసుకొని లైనింగ్ వేశాను. ఇలా కట్ చేసుకుంటే మనకి తక్కువ లైనింగ్ పడుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్టిచ్చింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో ఇలా ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. ఛానల్‌ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. మీకు స్టిచ్చింగ్‌లో ఈజీ మెథడ్ అంటే ఏంటో అర్థమవుతుంది. కటింగ్‌లోనే మనం చక్కగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. వేస్ట్‌కి తగ్గట్టుగా అంబ్రెల్లాని కట్ చేసుకుంటే క్లాత్ మిగిలిపోకుండా, తక్కువ అవ్వకుండా కరెక్ట్‌గా ఇలా సెట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు.